హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు పోస్ట్ ఆఫీస్లోని ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ గురించి అయితే చెప్తానండి. అంటే మనం ఎంత డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే మనకి ఎంత వడ్డీ వస్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, మనం పోస్ట్ ఆఫీస్లో ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే మనకి డబ్బులు ఎంత వస్తాయి, ఎంత వడ్డీ వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇలా పోస్ట్ ఆఫీస్లోనే కాకుండా బ్యాంక్లో కూడా కట్టుకోవచ్చు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అనేది బ్యాంక్లో కట్టుకుంటే బెస్టా, పోస్ట్ ఆఫీస్లో కట్టుకుంటే బెస్ట్ అనేది అయితే చెప్తానండి ఈ వీడియోలో నేను మీకు. ఇలా మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటాం బెస్టా, లేదనుకుంటే బయట వడ్డీకి ఇచ్చుకోవటం బెస్ట్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మనకు బయట వడ్డీకి ఇచ్చుకుంటే మనకి ఎంత డబ్బులు వస్తాయి, అదే మనం ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే మనకి ఎంత డబ్బులు వస్తాయి, వడ్డీకి ఇచ్చుకోవటం వల్ల లాభమా, లేదనుకుంటే ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవటం వల్ల లాభమా అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి, ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి. అండ్ మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి కూడా ఉన్నాయి. అంటే మనీ సేవింగ్ ఐడియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అనే వీడియోస్ ఉన్నాయి. అండ్ అలానే ఇలా స్కీమ్స్ గురించి అయితే వీడియోస్ ఉన్నాయండి. అంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అండ్ అలానే బ్యాంక్లో స్కీమ్స్ అండ్ అలానే గోల్డ్ స్కీమ్స్ గురించి వీడియోస్ ఉన్నాయి. అండ్ గోల్డ్ కాయిన్స్ గురించి కూడా వీడియోస్ ఉన్నాయండి. అంటే మనం దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీగా గోల్డ్ మీద కానీ ఇలా స్కీమ్స్ కానీ కట్టుకోవడం బెస్ట్ కదండి. అలాంటివి అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి, ఎవరికన్నా కావాలి అనుకుంటే చూడండి. అండ్ ఇంక ఈ వీడియోలో అయితే నేను మీకు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ గురించి చెప్తా అన్నాను కదండి. అంటే మామూలుగా ఇది పోస్ట్ ఆఫీస్లో మనం ఎలా కట్టుకోవాలి, పోస్ట్ ఆఫీస్లో కట్టుకుంటే మనకి ఎంత వడ్డీ వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో బ్యాంక్ గురించి అయితే చెప్తానండి, బ్యాంకులో మనకి ఎంత వడ్డీ వస్తుంది అనేది చెప్తాను. అంటే బ్యాంక్స్ అయితే మనకి చాలా బ్యాంక్స్ అయితే ఉన్నాయి కదండి. అంటే గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ అలా ఉంటూ ఉన్నాయి కదా. ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్క రకంగా అయితే ఉంటుందండి ఇది వడ్డీ రేట్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే అమౌంట్కి. అదే మనం పోస్ట్ ఆఫీస్లో అయితే ఒకే రేట్ ఉంటుంది. ఏ పోస్ట్ ఆఫీస్లో మనం స్కీమ్ కట్టుకున్నా కానీ ఒకే రేట్ ఉంటుంది. అది డిఫరెన్స్ అనేది బ్యాంక్స్లో కాను ఈ పోస్ట్ ఆఫీస్లో ఈ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అనేది. అంటే ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్క రకంగా ఉంటుందండి వడ్డీ రేట్ అనేది. ఇప్పుడు నేను మీకు పోస్ట్ ఆఫీస్ గురించి అయితే చెప్తాను. నెక్స్ట్ వీడియోలో బ్యాంక్స్ గురించి అయితే చెప్తానండి. నేను మీకు ఏ బ్యాంక్ గురించి చెప్పాలో కామెంట్ చేయండి, ఆ బ్యాంక్ గురించి అయితే చెప్తాను. అంటే మనకి ఎస్బీఐ అలా చాలా బ్యాంక్స్ అయితే ఉన్నాయి కదండి, గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి కదా. వాటి గురించి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ గురించి. నెక్స్ట్ అయితే వీడియో అయితే చెప్తాను నేను మీకు. ఇంకా ఇప్పుడైతే పోస్ట్ ఆఫీస్లో ఎఫ్డి స్కీమ్ గురించి అయితే చెప్తాను. అంటే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ని ఎఫ్డి స్కీమ్ అని కూడా అంటారు. ఇప్పుడు నేను మీకు పోస్ట్ ఆఫీస్లో ఒక 10,000 రూపాయల నుంచి మనం ఎఫ్డి చేసుకుంటే మనకి ఎంత అమౌంట్ వస్తుంది అంటే, ఒక 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు లేదనుకుంటే ఒక 5 లక్షల రూపాయల దాకా మనము ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే మనకి ఎంత వడ్డీ వస్తుంది, ఎన్ని సంవత్సరాలు కడితే మనకి ఎంత వడ్డీ వస్తుంది, అంటే మనకు లాభమా లేదా అనేది కూడా చెప్తాను. అంటే మనం ముందే తీసేసుకుంటే, అంటే ఒక 5 ఇయర్స్ కంటే ముందే తీసేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఎంత డబ్బులు వస్తాయి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 1 ఇయర్కి అయితే మనకి ఇప్పుడు 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ వరకు ఎఫ్డి చేస్తే మనకి ఎంత వడ్డీ వస్తుంది అనేది కూడా నేను మీకు ఇక్కడ రాసి చూపిస్తానండి. ఆ అమౌంట్ కూడా రాసి చూపిస్తాను. ఇంకా 1 ఇయర్ కనుక మనం ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎంత వడ్డీ వస్తుంది. అండ్ అలానే 2 ఇయర్స్కి, 3 ఇయర్స్కి, 4 ఇయర్స్కి, 5 ఇయర్స్కి అండ్ అలానే 7 ఇయర్స్ అండ్ 10 ఇయర్స్ అలా కూడా చేసుకోవచ్చు అండి. ఒక 11 ఇయర్స్ అలా మన ఇష్టము ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. 1 ఇయర్ నుంచి బిగిన్ అయితే ఉంటుందండి ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునేది పోస్ట్ ఆఫీస్లో. ఇప్పుడు 1 ఇయర్కి మనకి 6.9% వడ్డీ రేట్ అయితే ఇస్తారండి. 1 ఇయర్ వరకు మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే డబ్బులకి 6.9% వడ్డీ అయితే వేసిస్తారు మనకి. మనం 1,000 రూపాయలు చేసుకున్న 6.9% 1,000 రూపాయలకి వడ్డీ క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. అంటే 1,000 రూపాయల నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. నేను మీకు ఇక్కడ 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు 5 లక్షల రూపాయల దాకా సేవ్ చేసుకుంటే మనము ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్లో ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 1 ఇయర్ కనుక మనము డబ్బులు సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, 6.9% వడ్డీ అయితే వస్తుందండి. అదే 2 ఇయర్స్ అయితే 7.0% వడ్డీ వస్తుంది. అదే 3 ఇయర్స్ అయితే 7.1% వడ్డీ వస్తుంది. అదే 4 ఇయర్స్ అయితే 7.3% వడ్డీ వస్తుంది. అదే మనం 5 ఇయర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, 7.5% వడ్డీ అనేది వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ నేను మీకు మనం కట్టే డబ్బులకి మనకు వడ్డీ ఎంత అమౌంట్ వస్తుంది అండ్ వడ్డీ ప్లస్ అసలు కలిపి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఇక్కడ నేను మీకు రాసి చూపిస్తాను. 5 ఇయర్స్కి అయితే రాసి చూపిస్తున్నాను నేను మీకు.
5 ఇయర్స్ బట్టి కట్టుకోవడం బెస్ట్ అండి. ఈ స్కీమ్ అనేది మనలాంటి మధ్యతరగతి వాళ్ళము ఒక 5 ఇయర్స్ పట్టుకు మన దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నా కానీ చక్కగా ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే వడ్డీ అనేది వస్తుంది కదా మనకి. ఇంకప్పుడు 10,000 రూపాయలు కట్టుకున్నాం అనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి 10,000 రూపాయలు మనకి వడ్డీ వచ్చేసేసి ఈ 5 సంవత్సరాలకి కలిపి 7.5% వడ్డీ వస్తుంది కదా. అప్పుడు 10,000కి 7.5% వడ్డీ అంటే 4,356 రూపాయలు అయితే వడ్డీ వస్తుందండి మనకి. ఇంకప్పుడు మనం తీసుకునే టయానికి అంటే 5 ఇయర్స్ తర్వాత మనం వడ్డీ అసలు కలిపి తీసుకుంటాం కదా, అప్పుడు మొత్తం వచ్చేసేసి మనకి 14,356 రూపాయలు అయితే వస్తుందండి. అదే మనం ఒక 20,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, మనకి 5 సంవత్సరాలకి వడ్డీ అనేది 7.5% కదండి. ఈ 7.5% వడ్డీ 20,000కి 8,713 రూపాయలు అయితే వస్తుందండి. అండ్ వడ్డీ ప్లస్ అసలు కలిపి అంటే మనం కట్టే అమౌంట్ ఏమో అంటే మనం డిపాజిట్ చేసింది 20,000 కదా, 20,000కి వడ్డీ మనకి 8,713 రూపాయలు వచ్చింది కదా. మొత్తం కలిపి మనం తీసుకునే టయానికి డబ్బులు వచ్చేసి 28,713 రూపాయలు అయితే వస్తాయండి. అదే మనం ఒక 30,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, వడ్డీ వచ్చేసి మనకి 7.5% అంటే ఈ 30,000 రూపాయలకి 7.5% వడ్డీ అయితే వేసిస్తారు 5 ఇయర్స్ పాటు మనం ఇలానే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే. అప్పుడు వడ్డీ వచ్చేసి మనకి 13,069 రూపాయలు అయితే వస్తుంది. ఇంకప్పుడు వడ్డీ ప్లస్ అసలు కలిపి మనం 5 ఇయర్స్ తర్వాత ఈ డబ్బులు కనుక తీసుకున్నాం అనుకోండి 43,069 రూపాయలు అయితే వస్తాయండి మనకి. అదే మనం ఒక 40,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, ఒక వడ్డీ వచ్చేసేసి మనకి 7.5% కదా, 40,000 రూపాయలకి 5 ఇయర్స్కి 7.5% వడ్డీ కింద మనకి 40,000 రూపాయలు కనుక ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే 17,425 రూపాయలు అయితే వడ్డీ వస్తుంది. ఇప్పుడు వడ్డీ ప్లస్ అసలు కలిపి మనం తీసుకునేటప్పటికి 57,425 రూపాయలు అయితే వస్తాయండి. మొత్తం అమౌంట్ అనేది మనం కట్టేది అంటే ఫిక్స్డ్ చేసుకునేది డిపాజిట్ చేసుకునేది 40,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే మనకి ఒక 5 ఇయర్స్ తర్వాత 57,425 రూపాయలు అయితే వస్తాయండి. అదే మనం ఒక 50,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, వడ్డీ వచ్చేసి మనకి 21,781 రూపాయలు అయితే వస్తాయండి. ఇంకప్పుడు వడ్డీ ప్లస్ అసలు మొత్తం కలిపి 71,781 రూపాయలు అయితే వస్తాయండి. అంటే మనం కట్టేది 50,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే మనకి వడ్డీ ప్లస్ అసలు కలిపి 71,781 రూపాయలు అయితే వస్తుంది. అదే మనం ఒక 60,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, మనకి 5 ఇయర్స్కి వడ్డీ వచ్చేసి 26,138 రూపాయలు అయితే వస్తాయి. అండ్ వడ్డీ ప్లస్ అసలు మొత్తం కలిపి 86,138 రూపాయలు అయితే వస్తాయండి. అంటే మనం కట్టేది 60,000కి మనకి 86,138 రూపాయలు అయితే వస్తుంది 5 ఇయర్స్కి వడ్డీ ప్లస్ అసలు కలిపి. అదే మనం ఒక 70,000 రూపాయలు కట్టుకున్నాం అనుకోండి, మనకి వడ్డీ వచ్చేసేసి 5 ఇయర్స్కి 30,494 రూపాయలు అయితే వస్తాయి. ఇంకప్పుడు వడ్డీ ప్లస్ అసలు మొత్తం కలిపి 1,04,94 రూపాయలు అయితే వస్తాయి. అంటే మనం కట్టేది ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునేది 70,000. 70,000కి మనకి వడ్డీ అసలు మొత్తం కలిపి 1,04,94 రూపాయలు అయితే వస్తాయండి 5 ఇయర్స్కి. అదే మనం ఒక 80,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, మనకి వడ్డీ వచ్చేసి 5 ఇయర్స్కి 34,850 రూపాయలు వడ్డీ వస్తుంది. ఇంకప్పుడు వడ్డీ ప్లస్ అసలు మొత్తం కలిపి 1,14,850 రూపాయలు అయితే వస్తాయండి 5 ఇయర్స్ తర్వాత. అంటే మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునేది 80,000. 80,000కి మనం 5 ఇయర్స్ తర్వాత తీసుకున్నాం అనుకోండి, మొత్తము అసలు ప్లస్ వడ్డీ మొత్తం కలిపి 1,14,850 రూపాయలు అయితే వస్తాయి. అదే మనం ఒక 90,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, 5 ఇయర్స్కి మనకు వడ్డీ వచ్చేసి 39,206 రూపాయలు అయితే వస్తాయి. వడ్డీ ప్లస్ అసలు మొత్తం కలిపి 1,29,206 రూపాయలు అయితే వస్తాయండి. అంటే మనం కట్టుకునే అమౌంట్ వచ్చేసి అంటే మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే అమౌంట్ వచ్చేసి 90,000 రూపాయలండి. మనకి వడ్డీ ప్లస్ అసలు మొత్తం కలిపి 5 సంవత్సరాల తర్వాత 1,29,206 రూపాయలు అయితే వస్తాయండి. అదే మనం 1,00,000 రూపాయల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, ఒక 5 ఇయర్స్ పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి 1,00,000 రూపాయలు 5 ఇయర్స్కి మనకి 7.5% వడ్డీ వస్తుంది కదండి. అప్పుడు 1,00,000 రూపాయలకి 7.5% వడ్డీ అంటే 43,563 రూపాయలు అయితే వస్తాయండి వడ్డీ. ఇంకప్పుడు వడ్డీ ప్లస్ అసలు మొత్తం కలిపి మనం 5 ఇయర్స్కి 1,43,563 రూపాయలు అయితే తీసుకోవచ్చు. అంటే మనం మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునేది 1,00,000 రూపాయలే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటాము. మనకి వడ్డీ ప్లస్ అసలు మొత్తం కలిపి 1,43,563 రూపాయలు అయితే వస్తాయి. అదే మనం ఒక 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, ఎంత అమౌంట్ వస్తుంది. ఇలానే మనం ఒక 5 lakhs పట్టుకి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే మనకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది అయితే చెప్తానండి. ఇంకప్పుడు
ఒక 2 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, మనకి 5 ఇయర్స్కి వడ్డీ వచ్చేసేసి 7.5% కదా. ఈ 2 లక్షలకి 7.5% వడ్డీ అంటే మనకి 87,125 రూపాయలు అయితే వస్తుంది వడ్డీ 5 ఇయర్స్కి కలిపి. ఇంకప్పుడు వడ్డీ ప్లస్ అసలు మొత్తం కలిపి 2,87,125 రూపాయలు అయితే వస్తుంది. అంటే మనం కట్టేది ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునేది 2 లక్షల రూపాయలు ఒకేసారి ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, మనకి వడ్డీ ప్లస్ అసలు మొత్తం కలిపి 2,87,125 రూపాయలు అయితే వస్తాయండి. అంటే మనం ఒకేసారి డబ్బులు అనేటివి కట్టేసేసుకోవాలి. ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో ఒకేసారి ఒక 2 లక్షల రూపాయలు అలా ఫిక్స్డ్ చేసేసుకోవాలి. ఇంకా డబ్బుల్ని 5 ఇయర్స్ తర్వాత తీసుకోవాలి. ఇలా వడ్డీ అనేది వస్తూ ఉంటుందండి మనకి. అదే మనం ఒక 3 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, వడ్డీ వచ్చేసి మనకి 5 ఇయర్స్కి 7.5% వడ్డీ కింద 1,30,588 రూపాయలు అయితే వడ్డీ వస్తుందండి. ఇంక ఇప్పుడు వడ్డీ ప్లస్ అసలు మొత్తం కలిపి 4,30,588 రూపాయలు అయితే వస్తుంది. మనం కట్టే అమౌంట్ వచ్చేసి, అంటే మనం ఫిక్స్డ్ చేసుకునేది 3 లక్షలు అయితే ఒకేసారి కట్టుకుంటామండి. మనం ఇలా ఫిక్స్డ్ చేసుకుంటాము పోస్ట్ ఆఫీస్లో. ఒకేసారి మనము 3 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, వడ్డీ వచ్చేసి మనకి 5 ఇయర్స్కి 1,30,588 రూపాయలు వస్తుంది కదా. ఇంక ఇప్పుడు వడ్డీ ప్లస్ అసలు మనం 5 ఇయర్స్ తర్వాత ఈ అమౌంట్ కనుక తీసుకున్నాం అనుకోండి, 4,30,588 రూపాయలు వస్తాయండి. అదే మనం ఒక 4 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, వడ్డీ వచ్చేసి మనకి 5 ఇయర్స్కి 1,74,250 రూపాయలు అయితే వస్తాయి. ఇంక ఇప్పుడు వడ్డీ ప్లస్ అసలు మొత్తం కలిపి 5,74,250 రూపాయలు అయితే వస్తాయండి. అంటే మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునేది 4 లక్షలే. ఈ 4 లక్షలకి మనకు వడ్డీ అసలు మొత్తం కలిపి 5,74,250 రూపాయలు వస్తాయి. అదే మనం ఒక 5 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, ఒక 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, మనకి 5 ఇయర్స్కి వడ్డీ వచ్చేసి 2,17,813 రూపాయలు వడ్డీ వస్తుందండి. ఇంక ఇప్పుడు వడ్డీ ప్లస్ అసలు మొత్తం కలిపి 7,17,813 రూపాయలు అయితే వస్తాయండి మనకి. మనం కట్టేది అంటే ఒకేసారి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునేది 50,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటాము. మనకు వచ్చేది అమౌంట్ 7,17,813 రూపాయలు అయితే వస్తుంది. అంటే మనం ఒక 5 లక్షల రూపాయలు ఒకేసారి ఫిక్స్డ్ డిపాజిట్ కట్టుకున్నాం అనుకోండి, మనకి 7,17,813 రూపాయలు అయితే వస్తుంది 5 ఇయర్స్కి. ఇంకా ఇది వచ్చేసేసి మనము 6 months లాక్లో ఉంటుందండి. అంటే 1 year కట్టుకునే వాళ్ళకైనా ఎవరికైనా కానీ ఒక 6 months లాక్లో ఉంటుంది. అంటే మనం 6 months లోపు తీసుకోవటానికి ఉండదు డబ్బులు అనేటివి. 6 months తర్వాత తీసుకోవచ్చు. అంటే 1 year బిగించేసే వాళ్ళైనా 5 years బిగించేసే వాళ్ళైనా మధ్యలో డ్రాప్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, అంటే మనకు మధ్యలో డబ్బులు అవసరమైనవి అనుకోండి, అవి తీసేసుకోవాలనుకున్నాం అనుకోండి, ఒక 6 months తర్వాత తీసుకోవచ్చండి. కాకపోతే మనకి వడ్డీ అనేది తగ్గించిస్తారు. 6 months తర్వాతనే కాదండి, ఇప్పుడు మనకి 5 yearsకి ఒక్కరోజు ముందు తీసుకున్నా కానీ మనకు వడ్డీ అనేది తగ్గుతుంది. అదే 1 yearకి ఒక్కరోజు ముందు తీసుకున్నా కానీ మనకు వడ్డీ అనేది తగ్గుతుందండి. అది ఎంత వడ్డీ తగ్గుతుందంటే, మనం ఇప్పుడు 1 yearకి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తీసుకున్నాం అనుకోండి 6.9% వడ్డీ కింద అయితే డబ్బులు మనకి ఇస్తారు. అదే మనము 1 year కంటే ముందు తీసేసుకున్నాం అనుకోండి, అంటే ఒకరోజు ముందు తీసేసుకున్నా కానీ మనకి 5.9% కిందే వడ్డీ ఇస్తారండి అమౌంట్కి. అదే మనం ఒక 2 years కనుక ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, 2 years కంటే ముందే తీసేసుకున్నాం అనుకోండి 6% మనకి ఇస్తారు వడ్డీ. అదే 3 years పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని ముందే తీసేసుకున్నాం అనుకోండి, డబ్బులు ఒకరోజు ముందు తీసుకున్నా కానీ మనకి వడ్డీ అనేది తగ్గించిస్తారు. ఎంత తగ్గించిస్తారంటే 6.1% వడ్డీ కింద ఇస్తారు. అదే ఒక 4 years కనుక మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని మధ్యలోనే డ్రాప్ అయ్యామనుకోండి, అంటే మధ్యలోనే తీసేసుకున్నాం అనుకోండి, అంటే 6 months తర్వాత కానీ లేదనుకుంటే ఈ 4 yearsకి ఒక్కరోజు ముందు తీసుకున్నా కానీ మనకి 6.3% కిందే వడ్డీ అనేది ఇస్తారండి. అదే ఒక 5 years మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని 5 years కంటే ముందే డ్రాప్ అయిపోయినా, అంటే 5 years కంటే ఒకరోజు ముందు తీసుకున్నా లేదు అనుకుంటే ఒక 4 yearsకి అలా తీసేసుకున్నా మనకి 6.5% వడ్డీ కిందే ఇస్తారండి అమౌంట్ అనేది. అంటే మనము ఈ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవటం ఒకేసారి ఒక 5 yearsకి లేదనుకుంటే ఒక 11 yearsకి అలా ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసుకోవడం బెస్ట్ అండి. అలా చేసుకుంటే మనకి ఎక్కువ డబ్బులు అయితే వస్తాయి. చక్కగా మళ్ళాడి మధ్యతరగతి ఆడవాళ్ళము ఇలా స్కీమ్స్ కట్టుకోవటం బెస్ట్ అండి. ఇవే డబ్బులు మనం బయట వడ్డీకి ఇచ్చుకుంటే ఎక్కువ అమౌంటే వస్తుంది మనకి వడ్డీ. కాకపోతే బయట వడ్డీకి ఇచ్చే కన్నా ఇలా స్కీమ్స్ కట్టుకోవడమే బెస్ట్ అండి. అంటే బయట వడ్డీకి ఇచ్చి వాళ్ళు ఎప్పుడు ఇస్తారో ఎవరు అని భయపడే కన్నా ఇలా స్కీమ్స్ కట్టుకుంటే ఇవన్నీ కూడాను గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ కాబట్టి మనకి సెక్యూరిటీగా కూడా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.